హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా వెడల్పుగా ఉండే గిన్నెలోనే చేయాలి. అప్పుడే ఫిషెస్ అనేటివి బాగా ఉడుకుతాయి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి టమాటోస్ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి తగినంత కల్లుప్పు యాడ్ చేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోనే చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత ఇందులోనే ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనము మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఫిషెస్తో పాటు అసలు యాడ్ చేయకూడదు. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేసుకోవాలి. లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఫిషెస్ పీల్చుకుంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.